నమస్కారం. యోగ్ అభిమూల్యన్ కార్యక్రమం యొక్క మొదటి రోజుకు మీ అందరికీ హార్దిక స్వాగతం. రండి, ప్రార్థనతో మనమంతా యోగారంభ ప్రారంభిద్దాం. ఏదైనా సౌకర్యవంతమైన లేదా ధ్యానాత్మక ఆసనంలో కూర్చోండి. కళ్లను నిదానంగా మూయండి. చేతులను నమస్కార ముద్రలో. సుదీర్ఘమైన గాఢమైన శ్వాస తీసుకోండి. శ్వాసను వదులుతూ ఓంకారాన్ని ఉచ్చరించాలి. ఇంకా అంతా కలిసి ప్రార్థన ప్రారంభించండి. సంగఛధ్వం సంవదధ్వం సంవో మనాసి జానతా దేవాభాగం యథా పూర్వే సంజానానా ఉపాసతే సంజానానా ఉపాసతే. శాంతిః శాంతిః శాంతిః. ఇప్పుడు రెండు చేతులను నిదానంగా కళ్లపైన ఉంచండి. నిదానంగా చేతులు తొలగించండి. ఇంకా కళ్లను తెరవండి. ఇప్పుడు చలనక్రియల అభ్యాసం కోసం మీ స్థానంలోనే నిలబడండి. చలనక్రియల అభ్యాసం శరీరాన్ని అనువుగా చేస్తుంది. మొట్టమొదట మెడ సంబంధ క్రియల అభ్యాసంతో మొదలుపెడదాం. గుర్తుంచుకోండి, మెడనొప్పి ఉన్న వ్యక్తి ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చెయ్యండి. మీ కాళ్ల మధ్య 2 అంగుళాల దూరం ఉంచండి. ఇప్పుడు మొదటి అభ్యాసం ప్రారంభిద్దాం. ముందుకి వెనకకి మెడను వంచే అభ్యాసం. మీ 2 చేతులను నడుంపైన ఉంచండి. ఇప్పుడు నిదానంగా శ్వాసను వదులుతూ తలను ముందుకు వంచండి. మెడ వెనుక భాగంలో సాగిన అనుభూతి పొందండి. శ్వాస పీల్చుతూ తలను నిటారుగా తండి. మళ్లీ శ్వాసను బయటికి వదులుతూ తలను వెనుకకు తీసుకువెళ్ళండి. మెడ ముందు భాగంలో సాగిన అనుభూతి పొందండి. శ్వాసను పీల్చుతూ తలను నిటారుగా తండి. పునరావృతం చేద్దాం. శ్వాసను వదులుతూ తల నిదానంగా ముందుకు వంచండి. శ్వాస పీల్చుతూ తలను నిటారుగా తండి. శ్వాసను బయటికి వదులుతూ తలను వెనుకకు తీసుకువెళ్ళండి. శ్వాసను పీల్చుతూ తలను నిటారుగా తండి. శ్వాసను వదులుతూ ముందుకు. శ్వాసను పీల్చుతూ నిటారుగా. శ్వాసను పీల్చుతూ వెనుకకు. ఇంకా శ్వాసను పీల్చుతూ నిటారుగా. ఇప్పుడు నిదానంగా మెడను కుడివైపుకు, ఎడమవైపుకు వంచే అభ్యాసానికి సిద్ధం కండి. శ్వాసను పీల్చండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ తలను కుడివైపుకు వంచండి. కుడి చెవిని కుడి భుజానికి సమీపంగా తెచ్చే ప్రయత్నం చెయ్యండి. శ్వాస పీల్చుతూ తలను నిటారుగా తండి. శ్వాసను వదులుతూ తలను ఎడమవైపుకు వంచండి. ఎడమ చెవిని ఎడమ భుజానికి సమీపంగా తెచ్చే ప్రయత్నం చెయ్యండి. శ్వాస పీల్చుతూ తలను నిటారుగా తండి. మరొక్కసారి శ్వాసను వదులుతూ తలను కుడివైపుకు వంచండి. శ్వాస పీల్చుతూ తలను నిటారుగా తండి. శ్వాసను వదులుతూ తలను ఎడమవైపుకు వంచండి. శ్వాస పీల్చుతూ తలను సాధారణ స్థితికి తెండి. మరొక్కసారి శ్వాస వదులుతూ కుడివైపుకు వంచండి. శ్వాస పీల్చుతూ నిదానంగా నిటారుగా. శ్వాసను వదులుతూ ఎడమవైపుకు. ఇంకా శ్వాసను వదులుతూ
నిదానంగా తలను సాధారణ స్థితికి తెండి. ఇప్పుడు మెడను కుడి ఎడమల వైపులకు తిప్పే అభ్యాసం. శ్వాసను పీల్చాలి, శ్వాసను వదులుతూ తలను కుడివైపుకు తీసుకువెళ్ళండి. దాంతో గడ్డం కుడి చెవికి సమాంతరంగా వస్తుంది. శ్వాసను పీల్చుతూ నిటారుగా రండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ తలను ఎడమవైపుకు తీసుకువెళ్ళండి. ఇంకా శ్వాసను పీల్చుతూ నిదానంగా నిటారుగా రండి. మరొక్కసారి శ్వాసను వదులుతూ తలను కుడివైపుకు తీసుకువెళ్ళండి. ఇంకా శ్వాసను పీల్చుతూ నిటారుగా రండి. శ్వాసను వదులుతూ తలను ఎడమవైపుకు తీసుకువెళ్ళండి. ఇంకా శ్వాసను పీల్చుతూ నిటారుగా రండి. శ్వాసను వదులుతూ తలను కుడివైపుకు, శ్వాసను పీల్చుతూ నిటారుగా. శ్వాసను వదులుతూ తలను ఎడమవైపుకు నిటారుగా. ఇంకా శ్వాసను పీల్చుతూ తలను సాధారణ స్థితికి తెండి. ఇప్పుడు మెడను తిప్పే అభ్యాసం చేద్దాం. శ్వాసను పీల్చుతూ మెడను ముందు వైపుకు వంచండి. శ్వాసను పీల్చుతూ మెడను గడియారం దిశగా తిప్పండి. నిదానంగా. అలాగే శ్వాసను వదులుతూ మెడను ముందుకు వంచండి. దీన్ని మళ్ళీ పునరావృతం చెయ్యండి. శ్వాస పీల్చుతూ వెనుక వైపుకు, శ్వాస వదులుతూ ముందు వైపుకు, శ్వాస పీల్చుతూ వెనుకకు, శ్వాస వదులుతూ ముందు వైపుకు. శ్వాస పీల్చుతూ గడియారం అపసవ్య దిశలో మెడను తిప్పండి. శ్వాసను పీల్చుతూ నిదానంగా వెనుకకు, అలాగే శ్వాసను వదులుతూ ముందు వైపుకు. మళ్ళీ శ్వాసను పీల్చుతూ వెనుకకు, వదులుతూ ముందు వైపుకు, పీల్చుతూ వెనుకకు, వదులుతూ ముందుకు. ఇప్పుడు శ్వాసను వదులుతూ మెడను సాధారణ స్థితికి తెండి. చేతులను మళ్లీ వాటి స్థానంకి తీసుకురండి. కళ్ళును మూసుకోండి. మరియు ఈ అభ్యాసం యొక్క ప్రభావాన్ని శరీరంలో అనుభూతి పొందండి. కళ్లను తెరవండి. తదుపరి అభ్యాసం స్కంధ సంచాలన క్రియ. ఫ్రోజన్ షోల్డర్ సమస్య ఉన్నవారు వారు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చెయ్యండి. శ్వాసను పీల్చుతూ 2 భుజాలను పక్కల నుంచి పైకి లేపండి. నిదానంగా. గుర్తుంచుకోండి, అరచేతులు బయటివైపుకు తెరిచుండాలి. ఇప్పుడు శ్వాసను వదులుతూ చేతులను నిదానంగా కిందకి తెండి. మరొక్కసారి శ్వాసను పీల్చుతూ పైకి లేపాలి. మళ్ళీ శ్వాస వదులుతూ కిందకి తెండి. శ్వాసను పీల్చుతూ పైకి, ఇంకా వదులుతూ కిందకి. ఇంకా చేతులను సాధారణ స్థితికి తెండి. కళ్లను మూసుకోండి. ఇంకా ఈ అభ్యాసం యొక్క ప్రభావాన్ని శరీరంలో అనుభూతి పొందండి. నిదానంగా కళ్ళు తెరవండి. స్కంధచక్ర అభ్యాసం కోసం సిద్ధం కండి. ఇప్పుడు నిదానంగా శ్వాస పీల్చుతూ మీ చేతులను నడుము నుంచి భుజాల వద్దకు తెండి. మీ వేళ్లను భుజంపై ఉంచండి. మీ 2 మోచేతులను ముందువైపున కలపండి. ఇప్పుడు శ్వాస పీల్చుతూ మోచేతులను పైవైపుకెత్తండి. ఇంకా మోచేతులను ముందు నుంచి వెనుక వైపుకు తిప్పండి. శ్వాస వదులుతూ మోచేతులను వెనక్కు తెండి. ఈ అభ్యాసాన్ని మరో 2 సార్లు పునరావృతం చేస్తాం. శ్వాస పీల్చుతూ పైకి, వదులుతూ కిందకి, నింపుతూ పైకి, ఇంకా వదులుతూ కిందకి.
వ్యతిరేక దిశలో ఈ అభ్యాసాన్ని 3 సార్లు పునరావృతం చెయ్యండి. శ్వాస వదులుతూ కిందకి, అలాగే శ్వాస పీల్చుతూ మోచేతులను పైవైపుకు లేపండి. శ్వాస వదులుతూ కిందకి భుజాన్ని పూర్తిగా వెనుకకు చాచండి. శ్వాస పీల్చుతూ పైకి, శ్వాస వదులుతూ కిందకి, శ్వాస పీల్చుతూ పైకి, శ్వాస పీల్చుతూ 2 భుజాలను పక్కలకు తెండి. భుజానికి సమాంతరంగా చేతులను నిటారుగా ఉంచండి. అరచేతులను కిందకి బోర్లించండి. శ్వాస వదులుతూ 2 చేతులను నిదానంగా కిందకి తెండి. కళ్లను మూసుకోండి. ఈ అభ్యాసం యొక్క ప్రభావాన్ని శరీరంలో అనుభూతి పొందండి. నిదానంగా కళ్లను తెరవండి. తర్వాతి అభ్యాసం కటీచాలన్ క్రియ. గుర్తుంచుకోండి, నడుం నొప్పి ఉన్నవారు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చెయ్యండి. మొదటి అభ్యాసం నడుమును ముందుకు మరియు వెనుకకు వంచడం. నిదానంగా 2 కాళ్ల మధ్య 2-3 అడుగుల దూరం ఉంచండి. శ్వాస లోపలికి పీల్చుతూ 2 చేతులను భుజాల ముందు నుంచి పైకి లేపండి. శ్వాస బయటికి వదులుతూ వెనుక వైపుకు తీసుకెళ్ళండి. శ్వాస పీల్చుతూ మధ్యలోకి తిరిగిరండి. శ్వాస పీల్చుతూ మధ్య భాగంలోకి తిరిగిరండి. శ్వాస బయటికి వదులుతూ నడుం నుంచి ముందుకు వంగండి. మీరీ విధంగా 2 చేతులను 2 కాళ్ల పాదాల మధ్యలో ఉంచే ప్రయత్నం చెయ్యండి. శ్వాస పీల్చుతూ మధ్యలోకి తిరిగిరండి. ఈ అభ్యాసాన్ని మరో 2 సార్లు చెయ్యండి. శ్వాస వదులుతూ వెనుక వైపుకు వెళ్ళండి. శ్వాస పీల్చుతూ మధ్య భాగంలోకి తిరిగిరండి. శ్వాస వదులుతూ నడుం నుంచి ముందుకు వంగండి. శ్వాస పీల్చుతూ మధ్యలోకి, శ్వాస వదులుతూ వెనుకకు. శ్వాస పీల్చుతూ మధ్య తిరిగి భాగంలోకి. ఇప్పుడు శ్వాస వదులుతూ నడుం నుంచి ముందుకు వంగండి. ఇప్పుడు శ్వాస పీల్చుతూ నిదానంగా మధ్యలోకి రండి. చేతులను భుజాలకు సమాంతరంగా తెండి. అరచేతులను నేలవైపుకు తిప్పండి. శ్వాసను వదులుతూ వెనకకు వచ్చి కాళ్లను దగ్గరకు తెండి. కళ్లను మూసుకోండి. ఈ అభ్యాసం యొక్క ప్రభావాన్ని శరీరంలో అనుభూతి పొందండి. కళ్లను తెరవండి. తదుపరి అభ్యాసం కటిచాలన్ క్రియా అభ్యాసం. మీ కాళ్ల మధ్య భుజాలకు సమానంగా దూరం ఉంచండి. శ్వాసను లోపలికి పీల్చుతూ చేతులను భుజాలకు సమాంతరంగా ముందుకు పైకెత్తండి. శ్వాసను వదులుతూ శరీరాన్ని కుడివైపుకు తిప్పండి. కుడి చేతిని నిటారుగా ఉంచండి. ఎడమ మోచేయి ముడవాలి. కుడి బొటనివేలును చూడండి. శ్వాసను పీల్చుతూ నిదానంగా మధ్యలోకి తిరిగిరండి. ఇప్పుడు శ్వాస వదులుతూ ఎడమవైపుకు తిరగండి. శ్వాసను పీల్చుతూ మధ్యలోకి, శ్వాస వదులుతూ కుడికి, శ్వాస పీల్చుతూ మధ్యలోకి, వదులుతూ ఎడమకు. నడుంలో సాగిన అనుభూతిని పొందండి. మరలా శ్వాసను పీల్చండి. శ్వాస వదులుతూ కుడికి, పీల్చుతూ మధ్యలోకి, మరలా వదులుతూ ఎడమకు. మరలా శ్వాసను పీల్చుతూ మధ్యలోకి. ఇప్పుడు శ్వాసను వదులుతూ మధ్యమ భాగంలోకి తిరిగిరండి. చేతులను కిందికి తెండి. కాళ్లను దగ్గరికి తెండి. కళ్లను మూయండి. ఇంకా ఈ అభ్యాసం యొక్క ప్రభావాన్ని శరీరంలో అనుభూతి పొందండి. కళ్ళు నిదానంగా తెరవండి. తదుపరి అభ్యాసం
మోకాళ్లను కదిపే అభ్యాసం. గుర్తుంచుకోండి, మోకాళ్ల నొప్పులున్నవారు ఈ ఆసనం యొక్క అభ్యాసం చెయ్యకండి లేదా జాగ్రత్తగా చెయ్యండి. మరొక్కసారి మీ కాళ్ల మధ్య భుజాల స్థాయి అంతరం ఉంచండి. ఇప్పుడు శ్వాస పీల్చుతూ మీ చేతులను భుజం స్థాయి వరకు ముందుకు పైకి లేపండి. శ్వాసను వదులుతూ మీ మోకాళ్లను మడిచి కూర్చున్న స్థితిలోకి రండి. తుది దశలో మీ పిరుదులు నేలకు సమాంతరంగా ఉండాలి. శ్వాసను పీల్చుతూ నిలబడండి. శ్వాసను వదులుతూ మరలా ఈ అభ్యాసాన్ని పునరావృతం చెయ్యండి. కూర్చున్న స్థితిలోకి రండి. శ్వాసను పీల్చుతూ మరలా మునుపటి స్థితికి రండి. శ్వాసను వదులుతూ మరోసారి పునరావృతం చెయ్యండి. శ్వాసను పీల్చుతూ మునుపటి స్థితికి. ఇప్పుడు శ్వాస వదులుతూ చేతులను కిందికి తెండి. కళ్లను మూసుకోండి. ఇంకా విశ్రమించండి. ఇప్పుడు మనం యోగాసనాలను అభ్యసిద్దాం. మొట్టమొదటిది తాడాసనం. గుర్తుంచుకోండి, మోకాళ్ల నొప్పులున్నవారు, సమతౌల్యం ఏర్పరచలేని స్థితిలో ఉన్నవారు ఈ అభ్యాసంలో మడమలు ఎత్తవద్దు. మీ కాళ్ల మధ్య 2 అంగుళాల దూరం ఉంచండి. ఇప్పుడు శ్వాస పీల్చుతూ చేతులను ముందు నుంచి భుజం స్థాయికి తెండి. శ్వాస వదలండి. 2 చేతుల వేళ్లను పరస్పరం బిగిస్తూ అరచేతులను బయటికుంచండి. శ్వాస పీల్చుతూ చేతులను పైకి తీసుకెళ్ళండి. మీ శరీరాన్ని క్రమబద్ధీకరించండి. ఇప్పుడు మడమలను నిదానంగా పైకి లేపుతూ మీ కాలి పాదాల మీద సమతౌల్యం ఏర్పరచండి. సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో మీరు ఆసనంలో కొనసాగండి. మడమలను నిదానంగా కిందకి తెండి. ఇంకా శ్వాసను వదులుతూ చేతులను కూడా సాధారణ స్థితికి తెండి. కళ్లను మూసుకోండి, విశ్రమించండి. తాడాసనం శరీరానికి సమతుల్యతను, దృఢత్వాన్నందిస్తుంది. కళ్లను తెరవండి. ఇప్పుడు మనం ఈ అభ్యాసాన్ని మరల చేస్తాం. కుడివైపుకు తిరగండి. కాళ్ల మధ్యన 2 అంగుళాల దూరం ఉంచండి. శ్వాస పీల్చుతూ చేతులను ముందు నుంచి భుజం స్థాయికి తెండి. శ్వాస వదలండి. 2 చేతుల వేళ్లను పరస్పరం బిగిస్తూ అరచేతులను బయటికుంచండి. ఇప్పుడు శ్వాస పీల్చుతూ నిదానంగా చేతులను పైకి తీసుకువెళ్ళండి. మీ శరీరాన్ని క్రమబద్ధీకరించండి. ఇప్పుడు మడమలను నిదానంగా పైకి లేపుతూ మీ కాలి పాదాల మీద సమతౌల్యం ఏర్పరచండి. సాధారణ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఆసనంలో కొనసాగండి. మడమలను నిదానంగా కిందకి తెండి. శ్వాసను వదులుతూ చేతులను కూడా సాధారణ స్థితికి తెండి. కళ్లను మూసుకోండి, విశ్రమించండి. నిదానంగా కళ్లను తెరవండి. ఇప్పుడు మనం శవాసనం అభ్యాసం చేద్దాం. మీరు వెల్లకిలా పడుకోండి. కాళ్ళు చేతుల మధ్య తగిన దూరం ఉంచండి. అరచేతులను ఆకాశం వైపు తెరిచి ఉంచండి. కళ్లను నిదానంగా మూయండి.
సుదీర్ఘమైన గాఢమైన శ్వాస తీసుకోండి. నిదానంగా వదలండి. సుదీర్ఘమైన గాఢమైన శ్వాస తీసుకోండి. ఇంకా నిదానంగా వదలండి. మరల సుదీర్ఘమైన గాఢమైన శ్వాస తీసుకోండి. ఇంకా నిదానంగా వదలండి. శరీరంలోని ప్రతి ఒక్క అవయవం పట్ల జాగృత భావన కలిగుండండి. ఇంకా సడిలించండి. మీ 2 కాళ్ళు నిదానంగా వదులవుతున్నాయి. వాటిలో ఎక్కడా ఏ రకమైన ఒత్తిడి కానీ సాగదీత కానీ లేవు. మీ 2 కాళ్ళు నిదానంగా ఎంతో వదులుగా అవుతున్నాయి. వాటిలో ఎక్కడా ఏ రకమైన ఒత్తిడి కానీ సాగదీత కానీ లేవు. మీ మోకాళ్ల పట్ల జాగృతంగా ఉండండి. వాటిని వదులుగా వదిలేయండి. వదులుగా వదిలేయండి. మీ మోకాళ్ళు నిదానంగా ఎంతో వదులుగా అవుతున్నాయి. రిలాక్స్ అవుతున్నాయి. మీ పిరుదులను వదులుగా వదిలేయండి. మీ శరీరంలోని పైభాగాల పట్ల జాగృతంగా ఉండండి. మీ 2 చేతులు నిదానంగా వదులుగా అవుతున్నాయి. రిలాక్స్ అవుతున్నాయి. మణికట్టు భాగం, మీ భుజాలు, మోచేతుల భాగం నిదానంగా వదులుగా అవుతున్నాయి. రిలాక్స్ అవుతున్నాయి. వాటిలో ఎక్కడా ఏ రకమైన ఒత్తిడి కానీ సాగదీత కానీ లేవు. మీ భుజం భాగం దాన్ని వదులుగా వదిలేయండి. వదులుగా వదిలేయండి. మీ నడుం కండరాల పట్ల జాగరూకతతో ఉండండి. వాటిని వదులుగా వదిలేయండి. వదులుగా వదిలేయండి. మీ నడుం కండరాలు నిదానంగా వదులుగా అవుతున్నాయి. రిలాక్స్ అవుతున్నాయి. వాటిలో ఎక్కడా ఏ రకమైన ఒత్తిడి కానీ సాగదీత కానీ లేవు. మీ పొట్ట కండరాల పట్ల జాగరూకతతో ఉండండి. వాటిని వదులుగా వదిలేయండి. వదులుగా వదిలేయండి. మీ పొట్ట కండరాలు నిదానంగా నిదానంగా వదులుగా అవుతున్నాయి. రిలాక్స్ అవుతున్నాయి. మీ ఛాతీ పట్ల కండరాల పట్ల జాగరూకతతో ఉండండి. వాటిని వదులుగా వదిలేయండి. వదులుగా వదిలేయండి. మీ ఛాతీ కండరాలు నిదానంగా వదులుగా అవుతున్నాయి. రిలాక్స్ అవుతున్నాయి. వాటిలో ఎక్కడా ఏ రకమైన ఒత్తిడి కానీ సాగదీత కానీ లేవు. ఇప్పుడు నిదానంగా మీ మెడ కండరాల పట్ల జాగరూకతతో ఉండండి. వాటిని వదులుగా వదిలేయండి. వదులుగా వదిలేయండి. మీ మెడ కండరాలు నిదానంగా 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 వదులుగా అవుతున్నాయి. రిలాక్స్ అవుతున్నాయి.
ఇప్పుడు మీ చేతనను ముఖం కండరాల దిశగా తీసుకువెళ్ళండి. మీ ముఖం కండరాలు ఎంతో నిదానంగా, వదులుగా అవుతున్నాయి, రిలాక్స్ అవుతున్నాయి. వాటిలో ఎక్కడా ఏ రకమైన ఒత్తిడి కానీ, సాగదీత కానీ లేవు. గడ్డం భాగం, పెదవులు, 2 చెవులు, నాసికా రంధ్రాలు, 2 కళ్ళు, భ్రుకుటి భాగం, నుదురు, తల పై భాగం మరియు వెనుక ఉన్న భాగం, వాటిని వదులుగా వదిలేయండి, వదులుగా వదిలేయండి. శరీరంలోని ప్రతి అవయవంలో చైతన్య భావాన్నుంచండి. ఇంకా శిథిలతను అనుభూతి పొందండి. ఇంకా శిథిలతను అనుభూతి పొందండి. ఈ ఆసనం చింత మరియు ఒత్తిడులను తొలగించడంలో తోడ్పడగలదు. నిదానంగా చేతుల, కాళ్ల వేళ్లను కదపండి. మీరు కుడి లేదా ఎడమవైపుకు తిరగండి. కొద్దిసేపు ఇదే స్థితిలో ఉండండి. తర్వాత నిదానంగా చేతుల సహాయంతో లేచి కూర్చోండి. నడుము, మెడ నిటారుగా ఉంచండి. ఏదైనా ఒక సౌకర్యవంతమైన స్థితిలో కూర్చోండి. 2 చేతులు జ్ఞానముద్రలో. ఇప్పుడు సామాన్య ఉచ్ఛ్వాస నిశ్వాసల పట్ల ధ్యానాన్ని కేంద్రీకరించండి. అలాగే మనసులోనే ఈ విధంగా సంకల్పించండి: మనం మన మనసును ఎల్లప్పుడూ సమతుల్యంగా ఉంచాలి అని. ఇందులోనే మన ఆత్మవిశ్వాసం ఇమిడి ఉంది. నేను నా పట్ల, నా కుటుంబం పట్ల, పని, సమాజం, ఇంకా విశ్వం పట్ల శాంతి, ఆనందం, ఇంకా ఆరోగ్య ప్రచారానికి కట్టుబడి ఉన్నాను. నేను మానవ విలువలను పాటించడం కోసం కట్టుబడి ఉన్నాను. అలాగే దేశ వికాసం కోసం పూర్తిగా అంకితమై ఉన్నాను. అలాగే ఈ కఠిన పరిస్థితుల్లో కూడా మనం ఐకమత్యంతో ఉండాలి. ఇప్పుడు శాంతి పాఠం కోసం నమస్కార ముద్రలో కూర్చోండి. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्, मा कश्चित् दुःखभाग् भवेत्, मा कश्चित् दुःखभाग् भवेत्। शान्तिः शान्तिः शान्तिः। నిదానంగా 2 చేతులను కళ్లమీద ఉంచండి.
ఇప్పుడు నిదానంగా చేతులు తొలగించండి, ఇంకా కళ్ళను తెరవండి. మీ అందరికీ ధన్యవాదాలు. మీ అందరి రోజు మంగళమయం అగుగాక. నమస్కారం. నమస్కారం. యోగ్ అభిమూల్యన్ కార్యక్రమం యొక్క మొదటి రోజు వ్యాఖ్యాన సెషన్లోకి మీ అందరికీ హార్దిక స్వాగతం. సెషన్ ఆరంభం మనం ఓం ఉచ్చారణతో చేద్దాం. కళ్లను సున్నితంగా మూయండి. రెండు చేతులు నమస్కార ముద్రలో. సుదీర్ఘమైన శ్వాస తీసుకోండి. శాంతిః శాంతిః శాంతిః. మరొక్కసారి మీ అందరికీ నేటి వ్యాఖ్యాన సెషన్కి స్వాగతం. యోగ్ అభిమూల్యన్ కార్యక్రమం 4 రోజుల కార్యక్రమం. ఇందులో మొదటి రోజున మనం యోగా పరిచయం గురించి చర్చిస్తాం. అలాగే క్రియాత్మక సెషన్లో ప్రార్థన, యోగిక్ సూక్ష్మ వ్యాయామం, ఇంకా తాడాసనం శీతలీకరణ అభ్యాసం చేస్తాం. ఇప్పుడు మీరందరూ చేసినట్లుగా. మరైతే మొదలు పెడదాం నేటి వ్యాఖ్యాన సెషన్ను. నేటి వ్యాఖ్యాన సెషన్ యొక్క విషయం యోగా పరిచయం. మీ అందరికీ తెలిసినట్లుగా మన గౌరవనీయ ప్రధానమంత్రి గారు చెప్పారు, యోగా ప్రాచీన భారతీయ వారసత్వపు ఒక అమూల్యమైన బహుమానం. ఇది మనసు మరియు శరీరముల ఐక్యతకు ప్రతీక. ఆలోచన మరియు కర్మ, సంయమనం మరియు పూర్ణత్వం, మనిషి ప్రకృతిల మధ్య సమన్వయంతో, ఇంకా ఆరోగ్యం, సంక్షేమం కోసం ఒక సమగ్ర దృష్టికోణాన్ని అందిస్తుంది. యోగా జీవితంలోని అన్ని రంగాల్లో సద్భావనను తెస్తుంది. ఆ విధంగా రోగ నియంత్రణ, ఆరోగ్య వృద్ధి మరియు జీవనశైలికి సంబంధించిన పలు రుగ్మతల నిర్వహణకు కూడా సహాయకారి. యోగా తప్పనిసరిగా ఆధ్యాత్మికమైంది. ప్రజలనుకుంటారు యోగా కేవలం ఆసనమే, కేవలం ప్రాణాయామమే. యోగా తప్పనిసరిగా ఆధ్యాత్మిక విజ్ఞానం. అది మనల్ని ఆధ్యాత్మికత దిశగా తీసుకువెళ్తుంది. యోగా ఒక దర్శనం కూడా. యోగా ఒక సూక్ష్మ విజ్ఞానం. యోగాభ్యాసం ముఖ్యంగా మనసు కేంద్రీకృతమైంది. యోగా ఆరోగ్యంగా ఉంచే ఒక కళ. అలాగే యోగా సద్భావనను జీవితంలోకి తెస్తుంది. ఇవి యోగా యొక్క ముఖ్య ప్రత్యేకతలు. మనం యోగా అనే పదం గురించి మాట్లాడితే, యోగా అనే పదం సంస్కృత మూలం యుజ్ నుంచి తీసుకోబడింది. దీనర్థం జోడించడం, యూనియన్, ఏకం కావడం. యోగా అంటే ఆత్మ పరమాత్మలో లీనం కావడం. ఈ స్థూల శరీరం, దాని సూక్ష్మ ప్రపంచ యాత్ర. మనం యోగా నిర్వచనం గురించి మాట్లాడితే యోగాకి ఎన్నో నిర్వచనాలున్నాయి. ఉదాహరణకి భగవద్గీత ప్రకారం యోగా సమత్వం. సమత్వం యోగ ఉచ్యతే. సిద్ అసిద్ధ్యో సమౌ భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అంటే సిద్ధి కాని, అసిద్ధి కాని, లాభం కాని, హాని కాని, జయం కాని, పరాజయం కాని, ఎలాంటి పరిస్థితిలో అయినా మీరు సమభావం కనుక కలిగున్నట్లయితే అదే యోగా. అలాగే పతంజలి యోగ సూత్రాల ప్రకారం యోగా చిత్త ప్రవృత్తులను నిరోధిస్తుంది. యోగశ్చిత్త వృత్తి నిరోధః. అంటే మనోవైఖరులను నిరోధించేది యోగా. పతంజలి యోగని చిత్తవృత్తి నిరోధం అన్నారు. దీనర్థం మీరు మనసు యొక్క చంచలత్వాన్ని కనుక, మనసు కార్యకలాపాలను స్థిరపరచుకోగలిగితే మీరు యోగాని పొందగలుగుతారు. మీ చేతనలో అంతా ఏకమైపోతుంది. యోగాలో మనసును స్థిరపరచడం కోసం ఎన్నో ఉపాయాలివ్వబడ్డాయి. ఉదాహరణకి అభ్యాస వైరాగ్యం, ఈశోపణిధాన్, క్రియాయోగం, అష్టాంగయోగం. మనం మన జీవితంలో ఎన్నో చేస్తూ ఉంటాం. ఎలాంటి ప్రక్రియలలో పాల్గొంటామంటే వాటిని మనం ఒక గొప్ప ఘనతగా భావిస్తాం. కానీ మనసు యొక్క ఈ చంచలత్వాన్ని అధిగమించడం అత్యంత మౌలిక అంశం, అతి గొప్ప విజయం కూడాను. ఇది మనిషిని స్వీయ అన్వేషణ, వారి అంతర్గత బహిర్గత అంశాలన్నింటి నుంచి ముక్తి కలిగిస్తుంది. కేవలం మీ మనస్సును స్థిరంగా ఉంచి మనమొక అంతిమ అవకాశం కాగలం. సాధారణంగా మనుషుల లక్ష్యం ఏముంటుంది? జీవితంలో ఆనందం, అనంత ప్రాప్తి. ఆనందాన్ని పొందడం, శాంతిని పొందడం. మన జీవితంలో ఏ సంతోషాలు కోరుకుంటామో, ఏ శాంతిని కోరుకుంటామో అది క్షణికమైంది, కొద్దిసేపట్లోనే దుఃఖంగా మారుతుంది.
ఎందుకంటే మన ఆనందం, మన శాంతి మన బాహ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. మన బాహ్య పరిస్థితులు కనుక బాగుంటే మనమేమో సుఖంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. మన పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే మనం దుఃఖితులమవుతాం. ప్రజలు చాలా వరకు బాహ్య పరిస్థితులపై ఆధారపడతారు తమ సుఖం కోసం. యోగా అంతర్గత సుఖం పట్ల దృష్టి సారిస్తుంది. యోగా ఎటువంటి అంతర్గత స్థితిని ఉత్పన్నం చేస్తుందంటే బాహ్య పరిస్థితులు ఎలా ఉన్నా కూడా మీరు మానసిక పరధ్యానానికి గురికారు, మీలో అలజడి ఉండదు. ఇదే చిత్తవృత్తుల నిరోధి యోగా. మనం యోగాని ఎలా అర్థం చేసుకుంటామంటే అన్ని రకాల కష్టాలు, ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మిక అన్ని రకాల దుఃఖాలు, వాటి మూల కారణమేంటి? మూల కారణం అజ్ఞానం. ఎందుకంటే మనకు తెలీదు ఏది సరైందో ఏది సరికానిదో, సుఖం ఎందులో ఉందో దుఃఖం ఎందులో ఉందో, ఏది వాస్తవమైనది ఏది అవాస్తవికమైంది. మరి మనం దీన్ని తెలుసుకుంటే, అజ్ఞానాన్ని పారద్రోలితే మీరన్ని రకాల కష్టాల నుంచి ముక్తిని పొందుతారు. ఇది మనల్ని మోక్షం దిశగా తీసుకువెళ్తుంది. ముక్తి లేదా నిర్మాణం, దీన్నే మనం కైవల్యం అని కూడా అంటాం. యోగా ఎలాంటి ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ అంటే ఇది మనల్ని మోక్షం దిశగా తీసుకువెళ్తుంది. మోక్షశాస్త్రం, మోక్ష విజ్ఞానం. మనం యోగా యొక్క చరిత్ర గురించి మాట్లాడితే యోగా అత్యంత పురాతనమైనది, పురాణ కాలం నుంచి వస్తున్నది. యోగా వర్ణన పూర్వం వేదకాలంలో, వేదాలు ఉపనిషత్తుల్లో, బౌద్ధ ధర్మంలో, బౌద్ధ యోగం వారి ఆర్య అష్టాంగ మార్గాల్లో, జైన ధర్మంలో, జైన యోగాలో దీని వర్ణన ఉంది. స్మృతి పురాణాల్లో, మహాకావ్యాలైన రామాయణ మహాభారతాల్లో కూడా యోగా యొక్క వర్ణన ఉంది. అలాగే భగవద్గీతలో, భగవద్గీత పూర్తిగా ఒక యోగా గ్రంథమే. షడ్దర్శనాలలో సాంఖ్యయోగం ఇంకా యోగా వర్ణన ఉంది. పతంజలి యోగా సూత్రాలు, విధాన సంప్రదాయాల గురించి మాట్లాడితే శంకర మాధవ రామానుజులు, ఇంకా తంత్రములు, నాథ్ సాంప్రదాయం, హఠ్ యోగా పరంపరలో యోగా యొక్క వర్ణన ఉంది. అలాగే మధ్యకాలంలో భక్తి యోగం, సూఫిజం, ఆధునిక కాలంలో హఠయోగం, సమకాలీన సమయంలో ఉన్న యోగా, ఈ విధంగా యోగా యొక్క చరిత్ర, దాని వికాసం జరిగింది. మనం యోగా సాంప్రదాయాల గురించి మాట్లాడితే ముఖ్యంగా మనం దీన్ని 4 భాగాల్లో విభజించవచ్చు. భక్తి యోగం, జ్ఞానయోగం, కర్మయోగం, ధ్యానయోగం. ఈ 4 యోగా యొక్క శాఖలు. వినడానికి ఇవి భిన్నమైనవి, వీటి పేర్లు భిన్నమైనవే. అయితే వీటి లక్ష్యం ఒక్కటే. కాబట్టి భగవంతుని లేదా పరమాత్మతో మమేకం కావడానికి 4 మార్గాలున్నాయి. ఇంకా చెప్పాలంటే మోక్షప్రాప్తికి 4 మార్గాలున్నాయి. మీరు కావాలంటే ఈశ్వరుని భక్తి ద్వారా కూడా మోక్షప్రాప్తిని పొందవచ్చు. భక్తంటే ఏమిటి? ఈశ్వరుని పట్ల సర్వోన్నత ప్రేమ, ఇదే భక్తి. భక్తిలో పలు రకాలున్నాయి, అవి మన గ్రంథాల్లో వర్ణించబడ్డాయి. శ్రవణం, కీర్తనం, వైష్ణోస్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. భగవంతుని పేరు వినడం, స్మరించడం, అర్చన చేయడం, వందనం చేయడం, సాఖ్యభావం తేవడం, వారి చరణ ధూళిగా ఉండటం, ఇంకా మన సర్వస్వం భగవంతునికి అర్పించడం. జ్ఞానయోగం. జ్ఞానయోగం అనేది ఆత్మ అన్వేషణ ప్రయత్నం. జ్ఞానయోగంలో వర్ణన ఏమిటంటే ఈ వివేకం, వైరాగ్యం, షట్ సంపత్, ఇంకా ముముక్షుత్వం. ఆత్మ వివేకం ఎలా సాధించాలి, వైరాగ్య భావన ఎలా తేవాలి, మన ఇంద్రియాలు, మనసులపై సంయమనం ఎలా సాధించాలి, ఇంకా ఎలా. వాటిలో అత్యంత ముఖ్యమైంది, మీలో మోక్షప్రాప్తికి తీవ్ర ఇచ్ఛ ఉంటే ఈ అనివార్యమైన 4 షరతులు జ్ఞానయోగానివి. జ్ఞానయోగా సాధన ముఖ్యంగా జ్ఞానప్రాప్తిపై ఆధారపడి ఉంటుంది. ఇందులో జ్ఞానాన్ని పొంది నేనెవర్ని, నా జీవిత లక్ష్యం ఏంటి, నాలో ఎలా వివేకం తేవాలి, నాలో ఎలా వైరాగ్యం తీసుకురావాలి, వీటి ద్వారా మోక్షప్రాప్తి కలుగుతుంది. ఇప్పుడు కర్మయోగం గురించి మాట్లాడదాం. మనం కర్మయోగా గురించి మాట్లాడితే కర్మయోగా యొక్క అతి ముఖ్య గ్రంథం భగవద్గీత, శ్రీమద్ భగవద్గీత. భగవద్గీతలో కర్మయోగ గురించి చెప్పబడింది. మనం ఎలాంటి కర్మలాచరించాలి, మనం నిష్కామ కర్మలాచరించాలి. ఎలాంటి కర్మంటే అందులో మనం కర్మ ఆచరించాలి, ఫలితం ఆశించకూడదు. ప్రజలు కర్మలాచరిస్తారు, కాని ముందు ఫలాపేక్ష ఉంటుంది. నేనీ పని చేస్తే నాకు ఈ లాభం ఉంటుంది, ఈ పని చేయడం వల్ల నాకు ఈ లాభం ఉంటుంది. మన కర్మ ఎలా ఉండాలంటే మనం దాన్ని భగవంతుడికే అర్పిస్తున్నాం. ఎలాగంటే మనం భగవంతుడికి పుష్పాలర్పిస్తామో అలాగే కర్మలను కూడా భగవంతుడికే అర్పించాలి. ఈ విధంగా కూడా మనం మోక్షప్రాప్తి పొందవచ్చు, మనం కనుక నిష్కామ కర్మ ఆచరిస్తే. తదుపరి మార్గం ధ్యానయోగం. ధ్యానం ద్వారా కూడా మనం భగవంతుడిని పొందవచ్చు, మోక్షాన్ని పొందవచ్చు. ఇవి యోగాలోని 4 పరంపరలు. ఇవి వేదాంత పరంపరలోకి వస్తాయి. మనం సాంఖ్య పరంపర గురించి మాట్లాడితే దీనిమీద పాతంజలి యోగ్ కూడా ఆధారపడి ఉంటుంది. సాంఖ్యయోగం అది దర్శనం. ఇందులో ప్రకృతి, పురుషుల వర్ణన ఉంది.
పురుషుడేమో చేతన, ప్రకృతి జడమైనది. ఈ ప్రకృతి పురుషుల కలయికతోనే ఈ ప్రపంచ సృష్టి జరిగింది. ఎప్పటివరకైతే పురుషుడు ప్రకృతితో జతై ఉంటాడో అప్పటి వరకు అతడీ లోకంలో చిక్కుకుని ఉంటాడు. పురుషుడు తన స్వీయ స్వరూపంలోకి ప్రవేశిస్తాడో అప్పుడతడు ముక్తుడవుతాడు. దీనిమీదే మన పాతంజలి యోగం ఆధారపడింది. ఇవే కాకుండా యోగా యొక్క తాంత్రిక విధాలు, కుండలినీ యోగ్, ఇందులో చక్రాలు జాగృతమయ్యే భావన ఉంది. ఇందులో శివశక్తుల కలయిక గురించి చెప్పబడింది. హఠయోగం ఒక గ్రంథం. ఇందులో సూర్యనాడి చంద్రనాడి కలిసే విషయం ఉంది. ఇదేమీ బలవంతంగా చేసే యోగా కాదు. హఠయోగం అంటే అర్థం సూర్యనాడి చంద్రనాడి యొక్క కలయిక, హ ఇంకా ఠాలు. ఇవే కాకుండా యోగాలో అవైదిక విధానాలున్నాయి. వాటిలో జైన యోగా, బౌద్ధ యోగా గురించి కూడా వర్ణించబడింది. అవి ప్రాచుర్యం పొందినవి. జైన్ యోగాలో సత్కార్యవాద్ ఇంకా అనేకాంతవాద్ యొక్క కాన్సెప్ట్ ఉంది, వర్ణన ఉంది. అయితే బౌద్ధిజంలో మన పతంజలి యోగాలో అష్టాంగ యోగం గురించి ఎలాగైతే చెప్పబడిందో బుద్ధిజంలో ఆర్యష్టాంగ్ గురించి చెప్పబడింది. అయితే పూర్వం వైదిక కాలంలో యోగాభ్యాసం జరుగుతూ ఉండేది. కాని మహోన్నత మహర్షి పాతంజలి యోగా సూత్రాల ద్వారా అప్పుడున్న వాడుకలో ఉన్న యోగాభ్యాసం ఇంకా వాటి అర్థం ఇంకా దానికి సంబంధించిన జ్ఞానాన్ని వ్యవస్థీకరించారు. పాతంజలి యోగ సూత్రాలు యోగ దర్శనం, యోగా సిద్ధాంతాలు, పద్ధతులను కూడా నిర్ధారించాయి. వాటిని నేటికీ అనుసరించడం జరుగుతోంది. కాబట్టి పాతంజల్ అష్టాంగ్ యోగా ప్రకారం యోగాలో 8 అంగాలున్నాయి. ఉదాహరణకి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇందులో యమలో అహింస, సత్యం, ఆస్తి, బ్రహ్మచర్యం, అపరిగ్రహ. నియమలో శౌచ, తప, సంతోష్, స్వాధ్యాయ, ఈశోపనిధాన్. ఆసనం అంటే స్థిర్ సుఖమాసనం, అంటే ఎందులో మీకు స్థిరంగా సుఖంగా ఉన్న ఆసనం. ప్రథన్ శిథిలిత అన్య సమపత్తి, పతన్ యొక్క శిథిలిత ఇంకా అనంతం దిశగా దృష్టి సారించే ఆసనం వేయవచ్చు. ఎందుకంటే అది మనలోని అన్ని విధాల సందేహాలను నివృత్తి చేస్తుంది. ప్రాణాయామం తర్వాత తస్మిన్ సతి శ్వాస్ ప్రశ్వాసిర్ గతిర్ విచ్ఛేద ప్రాణాయామం, ఉచ్ఛ్వాస నిశ్వాసల వేగంలో విచ్ఛేదం ప్రాణాయామం. ప్రత్యాహార మన ఇంద్రియాలను లోపల వైపుకు తీసుకువెళ్లడం, ఇది ప్రత్యాహార. ధారణ మన మనసును ఒకచోట కేంద్రీకృతం చేయడమే ధారణ, ఒకచోట పెట్టడమే ధారణ. ఇది మనల్ని ధ్యానం దిశగా తీసుకువెళ్తుంది. అలాగే ధ్యానం మనల్ని అల్టిమేట్లీ సమాధి వైపుకు, అదే మన పరమ లక్ష్యం, అటుగా తీసుకువెళ్తుంది. ఈ స్టెప్ బై స్టెప్ ఏదైతే ఉందో 8 అంగాలు చెప్పబడ్డాయో మీరు వీటిని కనుక అనుసరించినట్లయితే మీరు సమాధి స్థితికి చేరుకోగలుగుతారు. అయితే యోగా యొక్క ముఖ్య లక్ష్యం ఏదైతే ఉందో అది మోక్షప్రాప్తి. ఇంకా యోగా వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యానికి కూడా లాభదాయకమైంది. దీన్ని మీరు ఆరోగ్య సంక్షేమాల కోసం కూడా చెయ్యవచ్చు. మరి అన్ని రకాల యోగ సాధనాలకు కొన్ని ముందస్తు నియమాలుంటాయి. అంటే మీరు యమ నియమాలను పాటించాలి, యుక్తాహారం, మితాహారం, యుక్తకర్మ ఆచరించాలి. అప్పుడే మీరు ఆసనం, ప్రాణాయామం ఇంకా ధ్యానం దిశగా వెళ్లవచ్చు, ఇంకా మోక్షప్రాప్తి పొందవచ్చు. ఇప్పుడు యోగాభ్యాసం ఎలా చెయ్యాలి? యోగాలో మొట్టమొదటిది శోధన క్రియ వర్ణించబడింది. స్పెషలీ హఠయోగ గ్రంథంలో దీని ప్రస్తావన లభిస్తుంది. దీంతో శోధన జరుగుతుంది, అంటే ప్యూరిఫికేషన్ అవుతుంది. తర్వాత ఆహారం విధానం కూడా వస్తుంది. మీరు శరీరం యొక్క అంతర్గత శుభ్రం చేశారు. ఇప్పుడు మీరు శరీరంలోకి తీసుకునేదేంటంటే అది స్వచ్ఛంగా ఉండాలి, అది సాత్వికంగా ఉండాలి, ఇంకా అది మీ శరీరానికి పోషణ ఇవ్వాలి. ఆహారం అలాంటిదుండాలి. తర్వాత ఆసనం అంటే శారీరక సంశోధన చేయడం, శరీరం దిశగా ట్రాన్స్ఫార్మ్ అవ్వడం. అప్పుడు మనం ఆసనం వేస్తాం. తర్వాత శ్వాస సంశోధన చేస్తాం ప్రాణాయామం ద్వారా. దాంతోపాటు విశ్రాంతి కూడా తీసుకోవాలి. అప్పుడే మిమ్మల్ని మీరు రిజ్యునేట్ చేసుకోగలుగుతారు. ఏకాగ్రత దాన్ని మీరు పాటించాల్సి ఉంటుంది. అప్పుడు మనం ధ్యానం దిశగా వెళ్లగలుగుతాం. అలాగే ప్రవర్తనను సంశోధన చేయడం తప్పనిసరి. ఇప్పుడు యోగా ఎలా పనిచేస్తుంది? మన యోగా క్రియలేవైతే ఉన్నాయో ఆసనం, ప్రాణాయామం, ధ్యానం, ఇవి మన అంతఃస్రావి గ్రంథులుంటాయి. వీటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అని కూడా పిలుస్తారు. నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్, న్యూరోమస్కులర్ కోఆర్డినేషన్ ను బ్యాలెన్స్ చేస్తుంది, దాన్ని సమతులపరుస్తుంది. మనసును, శరీరాన్ని సమన్వయపరుస్తుంది, మనసుకు శాంతినిస్తుంది, శరీరాన్ని శిథిలం, రిలాక్స్ చేస్తుంది, ఇంకా ఆనందమయం చేస్తుంది. దీంతో మనం ఆరోగ్యాన్ని, సద్భావనను పొందగలం. యోగా ఒత్తిడిని నియంత్రిస్తుంది. యోగా ద్వారా స్ట్రెస్ మేనేజ్మెంట్ జరుగుతుంది. ఇది మెటబాలిజం, జీర్ణ వ్యవస్థను సమతులపరుస్తుంది. మీకు మంచి నిద్ర, క్వాలిటీతో కూడిన నాణ్యమైన నిద్రొస్తుంది. మీకు నిద్రాభంగం కాదు. అలాగే మనసు, శరీరాల మధ్య సమన్వయం, కోఆర్డినేషన్ ఏర్పడుతుంది. అలాగే మీ ఆలోచన పాజిటివ్ అవుతుంది, సానుకూలమవుతుంది. దీని ద్వారా సానుకూల ఆరోగ్యం, సంక్షేమం సమకూరుతాయి. ఈ విధంగా ఈరోజు మనం తెలుసుకున్నాం యోగా అంటే ఏంటి, యోగా నిర్వచనం ఏంటి, యోగా ప్రాముఖ్యత ఏమిటి, యోగా యొక్క చరిత్ర, అది ఏ విధంగా అభివృద్ధి చెందింది, యోగాలో ఎన్ని శాఖలున్నాయి, యోగా ఏ విధంగా చేయాల్సుంటుంది. ఈ రోజుకింతే. ధన్యవాదాలు.